మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నాయుడుపేటలోని 14వ వార్డు గరడి వీధిలో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో ప్రజలను అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేపు ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందే ప్రజలకు పెన్షన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని ఆమె తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు మన వైస్ చైర్మన్ రఫీ గారిని ఈ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ గురించి మరి ఈ కార్యక్రమాల గురించి మాట్లాడాల్సింది తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అసలు గంగాప్రసాద్ గారికి మరి ప్రభుత్వం వచ్చిన ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చారు, మేమందరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది. మాట చెప్పాడు. మా ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు మేము పెన్షన్ అందిస్తామని చెప్పి మీ అందరికి కూడా 7,000 రూపాయలు చేరు కేవలం తల్లి 7,000 రూపాయలు మొత్తం 3 నెలలు చెప్తున్నారు. అదే ఇప్పుడు అనౌన్స్ చేసిన కూడా ఎమ్మెల్యే గారు చెప్పాము మేము. రేపు 4వ తారీఖు వస్తే ఎమ్మెల్యే గారు కూడా అక్కడ వస్తారు. ఎక్కడ అమ్మాయికి అవకాశం ఉంటే అక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. వచ్చేసరికి నియోజకవర్గం ఒకటే కాదు, అన్ని నియోజకవర్గాలు, రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే 2 గాని 3 గాని వాలంటీర్లు ఇంటికి వచ్చి 500 వాళ్ళ చేతికి తీసుకొని మీకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అవాతాతలు ఎవరు మందులకి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈ రోజు ముందు రోజే మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నాం. అది కూడా తెల్లవారుజామున 5:30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం లోపు పెన్షన్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అది కూడా సచివాలయం సిబ్బంది పొద్దుటి నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరెవరికి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం 5:30 నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్ గా ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ చూసుకొని అందరికి అందజేయడం జరుగుతుంది. అలాగే అధికారులతో పాటు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా అందుతుందో లేదో తెలుసుకొని, అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడటం బాధ్యతగా తీసుకొని మేము అందరం కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మీకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ గెలిచిన తర్వాత ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి. అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్వరు వైసీపీ ఓటేశారనో లేదా వైసీపీ జెండా కట్టుకున్నారనో మీరు ఎవరికి పెన్షన్లు తీయడానికి కుదరదని మా అందరికీ కూడా చెప్పారు. అంత నిబద్ధతగా మన ముఖ్యమంత్రి గారు పేదలకి సహాయం చేయాలి. ఏదో ప్రలోభం వల్ల ఎవరో మాటలు విని వాళ్ళు వైసీపీకి ఓటేసినా సరే మీరు
పార్టీలకు అతీతంగా పనిచేయండి, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు పనిచేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నాయకులందరం కూడా ఎంతో నిబద్ధతగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనందరం పని కూడా చేస్తున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో అలా లేదు. తెలుగుదేశం జెండా కడితే వీళ్ళకి పెన్షన్లు తీయమని వాళ్ళు బయటే అంటే బహిరంగంగానే వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళు తెలుగుదేశానికి ఓటేశారు, వీళ్ళకి తీసేయండి. అట్లా ఎంతో మందికి పేదవాళ్ళకి పెన్షన్లు తీసేసిన పరిస్థితి. అందుకని ఎవరు కూడా జెండా కట్టుకోవడానికి భయపడే వాళ్ళు లేదా బయటికి రావడానికి భయపడే వాళ్ళు, ఇలా బయటకు వచ్చిన వాళ్ళని పెన్షన్లు తీసేసిన వాళ్ళు కూడా చూసాం. అలాంటి అరాచక పాలన లేకుండా ఈ రోజు పార్టీలకు అతీతంగా పేదవాళ్ళని చూస్తూ ఈ రోజు మనము ఈ పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, మనకు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 లో చెప్పారో అవన్నీ కూడా ఎక్కువగా మహిళలను ఉద్దేశించి లేదా పేదవాళ్ళని ఉద్దేశించి పథకాలు పెట్టారు.